ప్రభునందు ప్రియులైన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మనందరం కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకే పొంచియుండు వారే, ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం, భక్తుడు దేశంలో లేకపోయిను. దేవుడు మాట్లాడుతున్న ఈ మాట యొక్క మీకా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న విషయం, నేటి దినాల్లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేసుటకు పొంచి ఉన్నవారే, ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. ఇప్పుడు మనం చూస్తున్న నేటి దినాల్లో, నేటి పరిస్థితుల్లో ఈ వాక్యం ఖచ్చితంగా దానికి సరి అయినది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో భక్తులు కనబడట్లేదు. అనగా దేవుని పట్ల భయము కలిగి భక్తి కలిగిన వారు ఎక్కడ దేశంలో మనకి కరువైపోతున్నారు, కనబడట్లేదు. అలా కనబడట్లేదు. కానీ జనులు అనేక మంది యథార్థత అనేది కోల్పోతున్నారు. మనుషులు నమ్మకాలు అనేవి కోల్పోతున్నారు. అందరూ కూడా ప్రాణహాని చేసేవారుగానే మాట్లాడుతున్నారు, ఉంటున్నారు, ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి మనకు కనబడుతుంది. అందరూ కూడా, ప్రతి మనుష్యుడు కూడా కిరాతకుడై తన సహోదరుని మీద వలలు ఒగ్గుతున్నారు. అంటే తోటి సహోదరుల మీదే, తోటి వారి మీదే, ఒక కుటుంబానికి సంబంధించిన వారే, ఒక రక్త సంబంధికులే, ఒక కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులే, కుమారులే, బిడ్డలే, కూతుర్లే, తల్లులే, భయంకరమైనటువంటి తోటి వారికి హాని చేయడానికి, ప్రాణహాని చేయడం, వలలు ఒగ్గుతూ ఉన్నారు. నేటి ప్రపంచ పరిస్థితి కూడా ఇదే రీతిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నారు. భక్తిపరుడు కనబడట్లేదు, యథార్థత ఎవరిలో కూడా కనిపించట్లేదు. కానీ ఇతరులకు హాని చేయాలి, ఇతరులను ప్రాణహాని కలిగి చేయాలి, తోటి సహోదరుల పట్ల కీడు చేయాలి అనే ఆలోచన, తపన, స్వార్థపూరితమైనటువంటి, అసూయతో కూడినటువంటి భయంకరమైనటువంటి స్వభావాలు ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో ఈరోజు మనం బతుకుతున్నాం, జీవిస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడు, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఆత్మీయుడు, ప్రతి క్రైస్తుడు గమనించాలి. ఈరోజు ఇలాంటి స్వభావాలు, ఇలాంటి లక్షణాలు దేవుని నమ్మిన బిడ్డలమైన మన జీవితాల్లో ఉండకూడదని, మన కుటుంబాల్లో ఉండకూడదని దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆనాడు మీకా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాట నేటి దినాల్లో జరుగుతుంది, సంభవిస్తున్నాయి. మనం ఎటు చూసినంతే ఒకే కుటుంబం అయినా కట్టుకున్న భార్య భర్త విషయంలో నమ్మకం లేవు, యథార్థత లేక ఒకరికొకరు చంపుకునే భయంకరమైన పరిస్థితులు, కన్న తండ్రిని కన్న కొడుకే చంపే పరిస్థితులు, తోటి అన్నదమ్ములే నరుకుని చంపుకునే భయంకరమైన పరిస్థితులు ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక దేవుని నమ్మిన బిడ్డలకు, ఆత్మీయులుగా ఇలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు, ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళకూడదు. మన జీవితంలో ఉండవలసింది భక్తి, ఆత్మీయత మన జీవితంలో ఉండాలి, యథార్థత మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో ఈ రకంగా అవ్వకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. లోకుల వలె, లోకస్తుల వలె మన భక్తిని కోల్పోకుండా, యథార్థతను కోల్పోకుండా, ఒకరిని ఒకరు దేవుడు చెప్పిన రీతిగా నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించనేటువంటి ఆ ఒక్క మాటను మనం నెరవేర్చేవారమై ఉండాలి. కానీ మన తోటి వారికి కీడు చేసేవారుగా, హాని చేసేవారుగా, ప్రాణహాని చేయడానికి వలలు ఒగ్గేటువంటి వారిగా మనం ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్నా నీవు సహోదరువైనా, సహోదరుడైనా, మనలో కనుక అలాంటి మనస్తత్వాలు ఉంటే మన తోటి వారి పట్ల తీసేసుకుందాం, తొలగించుకుందాం. చేతనైతే ప్రతి ఒక్కరిని, మన తోటి వారిని ప్రేమిద్దాం. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నడిపించబడదాం తప్ప భక్తి కోల్పోయే పరిస్థితులు, యథార్థత కోల్పోయే పరిస్థితులు ఎన్నటికీ, ఎప్పటికీ మనలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండకుండా ఉండాలని మనం అనుదినము ప్రార్థన చేసేవారమై ఉండాలి. వాక్యాన్ని మన కుటుంబంలో స్థిరపరచాలి. ఈ విధమైన స్వభావాలు, లక్షణాలు మనలో, మన కుటుంబాల్లో ఉండకుండా దేవుడు మనలను, మన కుటుంబాలు నడిపించాలి. అలా నడిపించినట్లుగా అనుదినము మనం దేవుని పాదాల చెంత ఉండి ప్రార్థించేవారమై ఉండాలని ప్రభు ప్రేమతో దేవుని దైవజనుడిగా మీ పక్షంగా నిలబడి ఈరోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైనటువంటి స్థితి కలిగి, ఆత్మీయత కలిగి మనం నడిపించబడాలని, ఇలాంటి స్థితిల నుంచి, స్వభావాల నుండి మనం విడిపించబడాలని ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా పరమ తండ్రి జీవాధిపతి యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. భక్తి లేని దేశాలు, భక్తి లేని ప్రాంతాలు, భక్తి లేని కుటుంబాలు, యథార్థత లేని దేశాలు, ప్రాంతాలు, కుటుంబాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. కానీ మేము అలా ఉండకుండా తండ్రి నీ సన్నిధిలో ఒక భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, నీ మీద విశ్వాసం నమ్మిక కలిగి జీవించే కృప మాకు దయచేయండి. వాటిని కోల్పోయే పరిస్థితులు మా జీవితంలో రాకూడదు. మా తోటి వారందరినీ కూడా మేము ప్రేమించే మనస్సును మాకు దయచేయమని, ఎవరికి మేము కీడు చేసేవారిగా, హాని చేసేవారు ఉండకూడదు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.